ఇవాల్టి నుంచి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాల అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు. ఐక్యంగా ముందుకు వెళ్లేలా విపక్ష కూటమి వ్యూహం రచిస్తోంది. అవిశ్వాస తీర్మాన ప్రక్రియకు దూరంగా ఉంటున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఓం బిర్లా అధ్యక్ష స్థానంలో కాకుండా ఎంపీ స్థానంలో కూర్చొనున్నారు. సభలో 50 మంది సభ్యులు లేచి నిలబడితే తీర్మానంపై చర్చ జరగనుంది. ఇప్పటికే తమ సభ్యులకు బీజేపీ, కాంగ్రెస్ విప్ జారీ చేసింది. ఇవాల్టి నుంచి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాల అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు. ఐక్యంగా ముందుకు వెళ్లేలా విపక్ష కూటమి వ్యూహం రచిస్తోంది. అవిశ్వాస తీర్మాన ప్రక్రియకు దూరంగా ఉంటున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఓం బిర్లా అధ్యక్ష స్థానంలో కాకుండా ఎంపీ స్థానంలో కూర్చొనున్నారు. సభలో 50 మంది సభ్యులు లేచి నిలబడితే తీర్మానంపై చర్చ జరగనుంది. ఇప్పటికే తమ సభ్యులకు బీజేపీ, కాంగ్రెస్ విప్ జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి కొద్దిసేపమే ప్రారంభం కావడం జరిగింది. అయితే స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి ప్రకటించింది. ఇప్పటికే అటు కాంగ్రెస్కు మరో బీజేపీకి ఇప్పటికే నోటీసులు కూడా సర్వ్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా అవిశ్వాస తీర్మానం ప్రక్రియకు దూరంగా ఉంటున్నట్లు కూడా స్పీకర్ ఇప్పటికే ప్రకటించింది. అతను ఒక ఎంపీ అధ్యక్ష స్థానంలో కాకుండా ఎంపీ అభ్యర్థిగా సభలో ఉన్నారు. అంటే 50 మంది లేచి నిలబడితే అవిశ్వాస తీర్మానంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మహాకూటమి నేతలు మాత్రము ఒకటే ఆరోపిస్తున్నారు. ఓం బిర్లా స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి అతనిపై అవిశ్వాస తీర్మానం ప్రకటిస్తున్నామంటూ కూడా కాంగ్రెస్ సభ్యులు అవిశ్వాస తీర్మానం కూడా ప్రకటించింది. ఇందులో మొత్తం మనం ఒకసారి ఫిగర్ చూసుకున్నట్లయితే దాదాపు బీజేపీకి 240 మంది, కాంగ్రెస్కి 99 మంది, అదేవిధంగా ఎస్పీకి 37, అదేవిధంగా టీఎంసీకి 29 సీట్లు మాత్రమే ఉన్నాయి. దీంతోపాటు డిఎంకే 22, టీడీపీ 16, జేడీఏ 12, అదేవిధంగా ఎన్సీపీ 8, లోక్ జనశక్తి పార్టీ 5 సీట్లు, శివసేన ఉద్ధవ్ గ్రూప్కి సంబంధించిన 9, శివసేన షిండే గ్రూప్ సంబంధించిన 7 సీట్లు, ఎన్డీఏ కూటమికి సంబంధించిన బలం 293, అదేవిధంగా బీజేపీ 240, అదేవిధంగా టీడీపీకి 16, అదేవిధంగా జేడీయూ 12, అదేవిధంగా ఎల్జీ 5, జేడీఎస్ 2, ఆర్ఎల్డీ 2, జనసేన 2, ఇతర పార్టీలు మొత్తం కలిపితే 7 సీట్లు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి ఇందులో అనుకూలంగా 99 మాత్రమే ఉన్నాయి కాబట్టి 50 మంది లేచి నిలబడితే స్పీకర్ సంబంధించిన విషయంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈరోజు మొత్తం కూడా ఇదే అంశాలకు సంబంధించిన విషయాలపై కూడా పార్లమెంట్లో రెండో విడత బడ్జెట్ సమావేశాల కారణంగా స్పీకర్పై మొదట అవిశ్వాస తీర్మానం చర్చించిన తర్వాతనే బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి చర్చ కొనసాగించాలంటూ కూడా ఇప్పటికే కూటమి నేతలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్లో అటు మొత్తం కూడా పూర్తిగా గందరగోళ వాతావరణం నెలకొంది. మరి కాసేపులోనే 50 మంది లేచి నిలబడితే ఈ చర్చ గాత్రం అంటే స్పీకర్ సంబంధించిన చర్చ మాత్రం కొనసాగింది. అయితే అధ్యక్షత స్థానంలో స్పీకర్ అధ్యక్షత స్థానంలో కాకుండా మామూలుగా ఎంపీ స్థానంలో కూర్చొని ఈరోజు అవిశ్వాస తీర్మానంలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. దీనిపై మరి ఏ విధంగా అటు మహాకూటమి నేతలు కావచ్చు, మరోవైపు బీజేపీ నేతలు ఏ విధంగా ముందుకెళ్తారని కూడా మరి కాసేపులోనే క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ సునీల్.